హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే సేమియా ఉప్మా. జీడిపప్పు వేసుకొని సేమియా ఉప్మా చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బాండెల్ పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కాగాక దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక దాంట్లోనే కొంచెం పచ్చెనగపప్పు వేసుకోండి. పచ్చెనగపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయాక దాంట్లోనే మీరు ఇష్టమైతే జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్, మాత్రమే వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఉప్మా. జీడిపప్పు కూడా బాగా వేగిపోయాక దాంట్లోనే కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ నేను పొడవుగా కట్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఒక ఆనియన్ సరిపోతుంది. ఆనియన్స్ కూడా బాగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ వేగితే అంత టేస్ట్ బాగుండదు. లైట్గా వేగితే సరిపోతుంది. ఆనియన్స్ మంచిగా వేగిపోయాక దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి ఆప్షనల్. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి. నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేగిపోయాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక దాంట్లోనే నేను ఒక పెద్ద టొమాటో తీసుకున్నాను. పెద్ద టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టొమాటోలు వేసుకున్నాను. టొమాటోలు వేసుకొని టొమాటోలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటోలో స్కిన్ అంతా సపరేట్ అయ్యి బాగా వేగే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు ఎంత బాగా వేగితే ఉప్మా అంత కలర్ఫుల్గా, అంత టేస్టీగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకొని టొమాటోలు వేగిపోయాక దాంట్లోనే మనం సేమియా వేసుకోండి. సేమియా ఏం సపరేట్గా మనం ఆయిల్లో ఫ్రై చేయని అవసరం లేదు. దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 to 3 minutes ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి సేమియా. నేను ఒక 1.5 గ్లాస్ సేమియా తీసుకున్నాను. 1.5 గ్లాస్ సేమియా తీసుకొని ఆయిల్లో లో ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక తర్వాత దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీ సరిపడా మీరు ఉప్పు వేసుకోండి. నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత దాంట్లోనే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను 1.5 గ్లాస్ ఉప్మాకి 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే ముద్ద అయిపోతుంది. సో 2.5 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఒక 2.5 గ్లాసెస్ హాట్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సేమియా ఉప్మా నూడిల్స్లా ఉంటుంది కాబట్టి సేమియా ఉప్మా అని కూడా బాగా లైక్ చేస్తారు. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని మీకు ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అంతే. దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకొని దగ్గర పడే వరకు ఉప్మా నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గరగా వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చేస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes మంచిగా కలిపెట్టుకోండి. మరీ ఎక్కువ కలిపెడితే ముద్ద అయిపోద్ది. చిన్నగా కలిపెట్టుకోండి. దగ్గరకు పడే వరకు ఒక 5 minutes ఉడికించుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్ కొంచెం ముద్దగా అనిపించిన చల్లారే కొద్దీ పొడిగా వచ్చేస్తుంది. మధ్యలో జీడిపప్పులు తగులుతూ తింటుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ విధంగా మంచి కలర్ఫుల్గా, మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.